హలో అండి, వెల్కమ్ టు కల్పన తెలుగు వ్లాగ్స్. నేను మీ కల్పన. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే హవిష వల్ల స్పోర్ట్స్ డే అండ్ యాన్యువల్ డే వచ్చి ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఇవాళ హవిషని ఎలా రెడీ చేశాను ఏంటి అన్నది ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పొద్దున్నే స్పోర్ట్స్ డే అండ్ ఆఫ్టర్నూన్ నుంచి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. బట్ స్పోర్ట్స్ డేకి వచ్చి వేరే బ్రాంచ్కి వెళ్ళాలి. అండ్ ఈ ఇయర్ నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పి పిల్లల్ని ఆటోలో అయితే పంపించాను అనమాట. సో ఈసారి అయితే మిస్ అయ్యానని చెప్పాలి. లాస్ట్ ఇయర్ అయితే మీకు చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తుంటే దాని లింక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఈవినింగ్ హవిషాని యాన్యువల్ డేకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో వీళ్ళది మెక్సికన్ డ్యాన్స్ అనమాట. దానికి ఈ కాస్ట్యూమ్ అయితే ఇచ్చారు అండ్ హై పోనీ టైల్ అయితే వేసుకురమ్మన్నారు అనమాట. సో దానికి నేనేంటి అని అంటే హై పోనీ టైల్ అయితే బ్యాక్ నుంచి తీసేసుకుంటున్నాను అండ్ ఫ్రంట్ పార్టీషన్ని మాత్రము క్రిమ్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను కొద్దిగా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఏమన్నా చేద్దాము అని చెప్పి హై పోనీ టైల్కే కొద్దిగా పార్టీషన్స్ ఇచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ని నేను క్రిమ్ చేసేసుకొని అండ్ బ్యాక్ పార్ట్ మొత్తం ఏంటంటే హై పోనీ టైల్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. అండ్ మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ క్రిమ్ చేసేటప్పుడు ఏంటంటే మనం తప్పకుండా హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే యూజ్ చేయాలన్నమాట. సో రెగ్యులర్ బేసిస్లో చేస్తే మాత్రం కంపల్సరీ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ప్రొటెక్షన్ తీసుకోండి. అండ్ నేను వచ్చే రేర్గా హెయిర్ స్టైల్స్ చేస్తున్నాను కాబట్టి అండ్ నేను హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేస్తాను. అండ్ క్రింపింగ్ కూడా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే మన బ్యాక్ ఎలాగో హై పోనీటైల్ వేసేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రమే. క్రింప్ ఎందుకు చేస్తున్నాను అంటే హెయిర్ స్టైల్స్ ఏదైనా చేసేటప్పుడు క్రిమ్ చేస్తే మనం ఎటువంటి హెయిర్ స్టైల్ తీసుకుంటామో అది వచ్చి క్లమ్జీనెస్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే హెయిర్స్ మనం చెప్పిన మాట వింటది. సో అదనమాట అండి. అండ్ హెయిర్ స్టైల్ చేసే ముందు ఏంటంటే నేను ముందు అయితే హై పోనీటైల్ అయితే వేసేసాను. అండ్ ఫ్రంట్ పార్టీషన్ని హవిష కొద్దిగా అండ్ చూడడానికి క్యూట్నెస్ ఉండాలి అండ్ అలాగే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. నార్మల్గా హై పోనీటైల్ వేసుకొని వచ్చేయమని చెప్పారు. ఫస్ట్ అయితే నేను ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా క్రిమ్ చేసేసి అండ్ ఒక్కొక్క ఇంచుకి పార్టీషన్ లాగా తీసుకొని దాన్ని రబ్బర్ బ్యాండ్ తోటి టై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఏంటంటే మనం వాటిని లేయర్స్గా వచ్చేసి మనం స్ప్రెడ్ చేయొచ్చు అనమాట పోనీటైల్ మీదకి. అండ్ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మీరైతే ట్రై చేయండి. అండ్ అలాగే ఏంటంటే మనకి మ్యాట్ ఫినిషింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, అవి యూస్ చేస్తే కనుక తొందరగా తెగిపోకుండా ఉంటాయి అనమాట. మామూలు డిస్కో లబ్బర్స్ ఉంటాయి కదా, అవైతే మాత్రం కొద్దిగా తెగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మ్యాట్ ఫినిషింగ్ ఉండేటివి యూజ్ చేయండి. అండ్ ఒక్కొక్క ఇంచుకి నేను ఫుల్ లేయర్ ఆఫ్ పార్టీషన్ తీసేసుకొని అండ్ ఆ లైన్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే క్రిమ్ చేసిన వల్ల ఏంటంటే హెయిర్స్ చూడండి మరి అంటే చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, అవన్నీ పైకి అట్లా రాకుండా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. అండ్ ఒక సైడ్ అంతా ముందు నేను ఇలా 1 ఇంచ్కి అయితే ఇలా టై చేసేస్తున్నాను. అండ్ అదర్ సైడ్ కూడా మనం ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసేద్దాము. అండ్ ఫ్రంట్లో నేను ఒక చిన్న స్టైలింగ్ కోసం అని ఇచ్చాను అనమాట. అండ్ 2 సైడ్స్ కూడా మనం ఈ విధంగా అయితే హెయిర్ స్టైల్ చేసేసి అండ్ అన్నిటినీ ఒకసారి నీట్గా కనుక కోమ్ చేసేసుకొని నేను మళ్ళీ ఇంకో బ్యాండ్ తోటి టై చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీకే చూస్తే కనిపిస్తుంది. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా అండ్ నీట్గా లేయర్స్ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. అండ్ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కూడా కొంచెం చిన్నపిల్లలు కాబట్టి క్యూట్గా ఉంటుంది అనమాట. అది నార్మల్గా అయితే మనం వాటిని టై అంటే అల్లొచ్చు అనమాట, అల్లుకోవచ్చు. కాకపోతే కొద్దిగా నాకు టైం సరిపోవట్లేదు అని చెప్పి నేను బ్యాండ్స్ అయితే యూజ్ చేశాను అనమాట. అండ్ ఈ బ్యాండ్ వచ్చేసి కాస్ట్యూమ్కి తగినట్టు వాళ్ళందరికీ కూడా బ్లాక్ కలర్ బ్యాండ్ ఇచ్చారు. సో దాన్ని అయితే ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 ట్విస్టింగ్ తోటి అయితే వేసేసాను అనమాట. సో ఫైనల్లీ హవిష హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది. దీన్ని కొద్దిగా హైలైట్ చేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న సిల్వర్ బీడ్స్ ఉంటే డ్రెస్కి కూడా ఎలాగో మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి యూపిన్స్ యూస్ చేసి అయితే బ్యాండ్స్లోకి నేను ఫిట్ చేశాను అనమాట. సో ఒకసారి అవుట్లుక్ అయితే చూసేసేయండి. ఫైనల్లీ బీట్స్ యాడ్ చేసిన తర్వాత హవిష యొక్క హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ పిల్లలకు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీళ్ళది మెక్సికన్ డ్యాన్స్ కాబట్టి ఇలా ఫ్రాక్ లిఫ్ట్ చేసి డ్యాన్స్ చేస్తారనమాట. సో ఫైనల్లీ మ్యామ్స్ చాలామంది పిల్లలు
పిల్లలకి మేకప్ అవన్నీ చేస్తున్నారు. ఇంకా నేనైతే హవిషకి నేనే చేసేసాను, కొంతమంది పిల్లలకు కూడా హెల్ప్ చేశాను అనమాట. సో ఫైనల్లీ మేకప్ చేసిన తర్వాత హవిష అవుట్లుక్ అయితే ఇలా ఉంది. మా సన్నిగాడు ఏం చేస్తున్నాడా అని చూద్దామని వాళ్ళ క్లాస్కి వెళ్తే, ఇంకా మగపిల్లలు అల్లరే కదండి చేసేది. అండ్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి మేకప్ చేస్తున్నారంట, వీడియో తీయొద్దు అని అంటున్నారు. నేను రిటర్న్ హవిష క్లాస్ రూమ్కి వచ్చేస్తే నేను వచ్చిన విషయం చూడకుండా మా హవిష చూడండి క్లాస్ రూమ్లో ఏం చేస్తుందో. వీళ్ళందరూ కూడా వచ్చి మెక్సికన్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట. సో ఆనియన్ కలర్ డ్రెస్ సపరేట్గా అండ్ బ్లూ కలర్ డ్రెస్సెస్ అనమాట. సో 2 గ్రూప్స్గా తీసుకొని గ్రూప్ డ్యాన్స్ అయితే చేయబోతున్నారనమాట. సో ఫైనల్లీ మా హవిష వాళ్ళతోటి కబుర్లు ఆడుకుంటూ ఏదో స్నాక్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆ స్నాక్స్ అవి తీసుకున్న తర్వాత నన్ను చూసేసింది. అండ్ నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా అంటూ దాని ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఫైనల్లీ చాలాసేపటి తర్వాత మా వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందైతే భరతనాట్యంతో స్టార్ట్ చేసి అలాగే గ్రూప్ సాంగ్స్ అని చెప్పి అండ్ వెస్టర్న్ డ్యాన్స్ అని చెప్పి అండ్ ఆ తర్వాత వీళ్ళ ఫిష్ వాళ్ళకి సంబంధించింది అండ్ అలాగే జంగిల్ డ్యాన్స్, ఫైనల్గా వీళ్ళది మెక్సికన్ డ్యాన్స్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే కేరళ డ్యాన్స్, ఆ తర్వాత ఏంటంటే బల్లె బల్లె అని ఆ డ్యాన్స్. అండ్ పిల్లలు అయితే కొంతమంది గ్యాడ్జెట్స్ యూస్ చేసి వాటిని కూడా ట్రై చేశారనమాట. అండ్ పేరెంట్స్ కూడా ఈసారి పార్టిసిపేట్ చేశారు. మా వాడి డ్యాన్స్ అయితే చూసేసేయండి. అండ్ ఫైనల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. సో మా వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మార్నింగ్ స్పోర్ట్స్ డే అండ్ ఈవినింగ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.